ఏదో స్కెచ్ తో గీసినట్టు ఉన్నాయి. అబ్బా 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 అయ్యా అయ్యా. ఇప్పుడే రూమ్ తీసుకున్నా శ్రీనా. అరే మనోజ్గా బ్రేక్ లూజ్ అయిపోయిందిరా. అబ్బా పడట్లేదురా అసలు. అన్నా అన్నా బాగా లూజ్ అయిపోయిందన్నా. వెళ్ళేటప్పుడు అందులో ఆయిల్ పోయింది మొత్తం. వెళ్ళేటప్పుడు మొత్తం ఆయిల్ చేంజ్ చేసుకోండి. బాయ్ బాయ్ అన్నా బాయ్. ఓన్లీకి వెనకాల బ్రేక్ అవుతుందండి. దేకో 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 దేకో. అరే క్లాత్ పడిపోయిందిరా. అరే లెఫ్ట్లో క్లాత్ ఇదే ఉందంట. ఇంకా 10 కిలోమీటర్లు ఉంటుందంట. అవును వెళ్ళిపోలేటరా. పెట్రోల్ పెట్టాలి, బోల్ట్ బిగించాలి. మెకానిక్ షాప్ లో ఆగుతాం కదా నా దానికి. ఎక్కడ అంటే పెద్దనపేటలో. ఎక్కడంటే నాకేదో తెలుస్తుందిరా. ఏంట్రా ఎక్కువ చేస్తావు పెద్దనపేట అంట. ఇప్పుడే దాల్ లేక్ చూసాం, ఫొటోస్ దిగాం. మా నెల్లూరు నుంచి ఒక కపుల్స్ వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్స్. వాళ్ళు తెలుగు వాళ్ళు పలకరించారు. ఇప్పుడు మాట్లాడడం వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు. ఉన్నారు కదా వాళ్ళే. మీ అమ్మ నేను ఇది ఉందనుకన్నా మర్చిపోయా అన్న. కార్గిల్ ఇన్ 67 కిలోమీటర్స్ రోడ్ క్లోజర్ అని ఉంది. 67 కిలోమీటర్స్ సోన్ మార్కెట్ తర్వాత రోడ్ క్లోజ్ అని ఉందేంటి. ఈరోజు ఏ వారం? Hey, you should capture these moments while traveling the bike, bro. ఇద్దరొద్దామంటారా మనోజ్గా నాకు. స్లోగా వెళ్ళిపో. లేదంటే వెనకరా, వీడియో రావట్లా. యూస్ అయితే మామూలుగా లేదు అసలు. 49 దగ్గర ఆగారంట. మరి మనకి ఇంకా 4 కిలోమీటర్లు ఉంది, మనం 53. వావ్ నైస్ లొకేషన్ యార్. ఇట్స్ ఎ క్రేజీ. మాకు చాలా అంటే సంభ్రమాశ్చర్యానికి గురైనట్టుంది అసలు. వేరే లెవెల్లో ఉంది అసలు లొకేషన్. నువ్వు ఎన్నిసార్లు రా కనపడతావు ఎదవన్నా కదా. అబ్బా 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 లొకేషన్స్ నాకు మాటలు రావట్లేదు దీనికే. మౌంటైన్స్ అనేది అంటే నాకు వర్ణించలేకపోతున్నా నేను. కెమెరాలో ఎలా తెలుస్తుందో నాకు తెలియట్లేదు, కానీ అసలు లైవ్లో అలా కొండల మధ్యలో నుంచి అట్లా వెళ్తుంటే ఆ ఫీలే వేరు అసలు. ఇంకా ఇది వింటర్లో ఎలా ఉంటుందో నాకు అర్థమవుతుంది. ఈ కొండలంతా చాలా వరకు మంచుతో నిండిపోద్దేమో వింటర్లో. కొండలోకి వెళ్ళిపోతున్నట్టే ఉంది రోడ్డు. అబ్బా అసలు ఏదో సర్రని కొండలోకి వెళ్ళిపోతున్నట్టే ఉంది రూటు. మౌంటైన్స్ ఆర్ బీచెస్ అంటే ఆల్వేస్ మౌంటైన్స్. ఇక పైన నుంచి అలా వాటర్ ఫాల్ అవుతూనే ఉంది పైన నుంచి. లే 364, కార్గిల్ 138, ద్రాస్ 81, సోనమార్గ్ 19. ఎక్కడ నువ్వు కనిపించట్లా. ఈ పైపులో నుంచి వాటర్ లీక్ అయిపోతున్నారా షెట్ మీద పడింది మొత్తం. ఏంటబ్బా తడిగా ఉంది, మరి ఎంత చెమటలు వచ్చినాయి ఏంటనుకున్నా. అయ్యా అబ్బా మరి వీళ్ళు ఏంటో ఏదో డిఫరెంట్ జెండా వేసుకుని తిరుగుతున్నారు. అసలు ఏదో స్కెచ్తో గీసినట్టు ఉన్నాయి అన్నమాట, పెయింటింగ్స్ చేసినట్టుంది. అసలు ఎంత బాగుందంటే మాటలు రాట్లా.
వెల్కమ్ టు సోనామార్గ్. ఇందాక అక్కడ మంచు కనపడింది దూరంగా, అది చూపిస్తాను. మార్నింగ్ శ్రీనగర్లో బయలుదేరి ఆఫ్టర్నూన్ కల్లా సోన్మార్గ్ వచ్చేసాం. యాక్చువల్గా మా ప్లాన్ వచ్చేసరికి కార్గిల్ వెళ్ళాలని, కానీ చాలామంది సోన్మార్గ్లో ఆగండి చాలా బాగుంటుంది అని చెప్పారు. మేము సోన్మార్గ్లో ఆగి చాలా మంచి పని చేసాం. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదే మా హోటల్, హిమాలయ హోటల్ అని. లొకేషన్ అయితే కనుక వేరే అల్టిమేట్ ఉన్నాయి అనమాట. అసలు ఆగి చాలా